హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో, ప్రీపోల్ ఈవినింగ్ అంటే ఫస్ట్ డే ఈవినింగు ప్రీపోల్ ఓటింగ్ రిజల్ట్స్ గనుక మనం గమనించినట్లయితే చాలా గందరగోళంగానే ఉంది. కారణం ఏంటంటే, బిగ్ బాస్ చేసినటువంటి పెంట కార్యక్రమం. వాస్తవం ఇది. మీరు ఏమైనా అనుకోండి. ఎందుకంటే ఎలిమినేట్ అయినోళ్ళ తీసుకొచ్చి నామినేషన్ చేయించడం. ఎందుకు చేయించారంటే టీఆర్‌పీ కోసం చేయించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వాళ్ళు పర్సనల్ విషయాలను కూడా చొప్పించి నామినేషన్ చేసినోళ్ళు కొంతమంది. కొంతమంది రియలిస్టిక్‌గా బయటేం జరుగుతుందా అనేది చెప్పినోళ్ళు కొంతమంది. ఒకామైతే అసలు ఆమెను ఎలిమినేట్ చేశారని చెప్పి కావాలని పృథ్వీని నామినేట్ చేసిన మహాతల్లి ఒకామె. ఆమె గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటోళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తది బిగ్ బాస్ టీమ్ నాకు అర్థం కాదు. ఇప్పుడు కాస్త దాని మీద నాలెడ్జ్ ఉండి మాట్లాడే కెపాసిటీ ఉండేవాళ్ళని పిలిస్తే ఒక అర్థం ఉంది గానీ, ఈ విధంగా పిలిచినందువల్ల ఏమవుతది? గందరగోళం అయింది ఇప్పుడు. ఓటింగ్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సో, దాని గురించి చెప్పే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతది ఫ్రెండ్స్. నా కోరిక తీర్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు. సో, ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్ పరంగా తీసుకుంటే అనఫిషియల్ పోల్స్‌లో ఒక విధంగా ఉంది. అదేవిధంగా యూట్యూబ్ పోల్స్‌లో చూస్తే ఒక విధంగా ఉంది. సో, దేన్ని నమ్ముదాం? అనఫిషియల్ పోల్స్ నమ్మగలమా? నమ్మలేము. ఎందుకంటే అక్కడ బర్డ్స్ ఉపయోగించి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆహ్, ఇక్కడ అది కుదరదు. ఎందుకంటే అన్నీ ఐడీలు అంటే మెయిల్ ఐడీలు క్రియేట్ చేయడం కష్టం. అందుకని యూట్యూబ్‌లో అది వీలు కానే కాదు. కాబట్టి మనం యూట్యూబ్ ప్రకారమే చెప్పుకోవాలి. మామూలుగా ఎప్పుడు కూడా యూట్యూబ్ ప్రకారం జరుగుతున్నాయి ఈ ఎలిమినేషన్స్ ప్రక్రియ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే అనఫిషియల్ పోల్స్‌లో ఎప్పుడో కొద్దిసార్లు మ్యాచ్ అవుతున్నాయి కానీ కొన్నిసార్లు మ్యాచ్ కావడంలే. ఇక్కడ రాత్రి జరిగినటువంటి లాస్ట్ వరకు చూసా నేను ఈ నామినేషన్స్. సీత. సీత ఏదైతే చేసిందో నిఖిల్‌ని అక్కడ కొద్దిగా అది కొద్దిగా హర్టింగ్ అనిపించిందబ్బా! ఏమన్నా గాని. ఇప్పుడు ఒక అబ్బాయి మీద ఒక నిందేసేటప్పుడు అది సూట్ అయ్యేటట్టు ఉండాలి. లేదా నిజమైనా అయ్యుండాలి. ఒక అబద్ధం చెప్పినా అతికినేటట్టు ఉండాలి అంటారు గదా! అలాగే ఇప్పుడు సీత చెప్పింది ఏం చెప్పింది? అతని గేమ్ కోసం ఆడపిల్లకాయలను వాడుకుంటాడు. అసలది ఎంత పదం? ఆ అమ్మాయి యూజ్ చేసిన పదం చాలా హార్డ్. అమ్మాయిలు వాడుకోవడం ఏంటి? ఇప్పుడు సోనియా ఉంది. సోనియాని ఇతని క్యారెక్టర్ ఏందంటే పెద్దగా అరవలేడు. పెద్దగా అరిచి చెప్పలేడు. అతని నైజమే అంత నిఖిల్‌ది. సో, అక్కడ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసరికి ఇతని ప్లాన్ ఏంటి? ఆ అమ్మాయితోనే మంచి చేసుకొని ఆ అమ్మాయితోనే కూడా ఉన్నాడు. అతని స్ట్రాటజీ అది. గేమ్‌లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్. సో, అదే విధంగా సీత గూడా నిఖిల్ మీదే మనసు పడింది. అది అందరికి తెలిసిన విషయమే. ఒకసారి కూర్చొని ఏమనుకున్నావు? నీ మనసులో ఏమనుకున్నావు? నేనేం అనుకోవడం లేదని చెప్పాడు. మీకు గుర్తుందో లేదో మరి అది పనిగా కూర్చొని పెట్టి మాట్లాడింది. ఏదైనా ఉందా చెప్పు అని అంటే ఏం లేదని. కానీ ఈ అమ్మాయి అయితే ఇష్టపడింది. యష్మి కూడా అంతే. యష్మి కూడా ఆమెకేదో కలొచ్చింది. ఒక స్టోరీ అల్లింది ఆ అమ్మాయి. సో, మరి అది నిజమా యథార్థం అనేది భగవంతుడికి తెలియదు. ఆ అమ్మాయికే తెలియాలి. సో, దానిలో భాగంగానే ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి వెనకబడింది కానీ అతనేం పడలా వెంట. ఇక్కడ నిఖిల్ చేసిన తప్పేంటంటే మొదట్లోనే చెప్పేసి ఉండాలి అమ్మాయి, నీకు నాకు కుదరదు. నాకొక బయట ఒక లైఫ్ ఉంది అని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ బయట అతను చేసిన తప్పు ఉంది. నిఖిల్ తప్పులేదని నేను అనను. ఎందుకంటే స్టేజ్ మీద కూడా నాగార్జున సార్ అడిగితే నేను సింగిల్ అని చెప్పాడు. సో, అక్కడ అంత పెద్ద స్టేజ్ మీద నాకు లవ్ ఫెయిల్ అయింది ఇయన్నీ చెప్పరు కదా! మనం కూడా ఆలోచించాలి కదా! సో, ఇక్కడికొచ్చిన తర్వాత మరి చెప్పాడు అందరికి. ఎందుకంటే నాది ఇట్లా బ్రేకప్ అయింది అని చెప్పాడు. సో, ఆ విషయం యష్మికి కూడా తెలుసు. తెలిసి ఆ అమ్మాయి కాస్త అతన్నే ఉడికిచ్చింది. సో, మన గౌతమ్‌ని కూడా గౌతమ్ అతను ఉన్న నిజాన్ని క్రష్ ఉందని చెప్పేస్తే, ఓకే. నీ అభిప్రాయం నీదే. నేనేం కాదన్నా. అప్పుడే చెప్పాలి. గౌతమ్‌కి కూడా అప్పుడే చెప్పేయాలి. క్రష్‌లో గిష్‌లో మన దగ్గర కుదరదు. ఆల్రెడీ నేను వేరే వేరే విధంగా ఉన్నాను. మనకిద్దరికి అది సరిపడదని చెప్పేయాలి. ఇదేందంటే లైఫ్‌కి సంబంధించిన విషయం. బిగ్ బాస్‌కొచ్చి వీళ్ళేందా ఇంత కరువు పట్టిపోయినారు ఈళ్ళు. ఆడపిల్లకాయలు గాని, మగ పిల్లకాయలు ఈ ఆడపిల్లకాయలు చేసే పనులే. కరువు మీద ఉన్నారా ఏంది నాకు అర్థం కాదు.
బిగ్ బాస్ ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇక్కడొచ్చి ఈ లవ్లు ఈ ఏంటని, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు టోటల్గా రాంగ్ అనిపిస్తుంది నాకు ఇది. వచ్చిన వాళ్ళు ఆడాలి, గేమ్ ఆడాలి, ఒక కప్ గెలుచుకొని నిజాయితీకి వెళ్ళాలి కానీ ఏంటిది? ఇది అయితే నచ్చలేదు నాకు టోటల్గా. సో రాత్రి సీత అన్న మాటకి బాగా హర్ట్ అయిపోయాడు అతను. నన్ను ఎలిమినేట్ చేసిండు బిగ్ బాస్, మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిండు, అన్ని మైకులు చెప్పాడు అతను. చాలా ఏడ్చాడు కూడా. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఏంది సోదంతా చెప్తున్నాను అనుకోబాకండి, ఎందుకంటే ఓటింగ్ మీద అంత ప్రభావం పడింది, అందుకని ఇదంతా చెప్తున్నాను నేను. అందరూ పోయి కన్సర్న్ చూపిస్తున్నారు. అరే ప్రతి ఒక్కరు, రోహిణి పోయింది, అవినాష్ పోయాడు, అరే చివరికి గౌతమ్ కూడా పోయి అతను కన్సర్న్ చూపించి ఏడాబా అన్నం తిందు భోజనం చేద్దారని కూడా పిలిస్తే ఇద్దరు మాత్రం అసలు పట్టించుకోలేదండి. మీరు పృథ్వీ వాళ్ళైతే వాళ్ళ బ్యాచ్లో పృథ్వీ అమ్మాయి, ఇంకొక అమ్మాయి విష్ణుప్రియ వాళ్ళైతే ఉన్నారు కానీ ఒక ఇద్దరు అసలు పట్టించుకోలేదయ్యా. ఎవరంటే వాళ్ళిద్దరు ప్రేరణ, నబీల్. కనీసం వచ్చి అరే ఇంత మొన్నటిదాకా క్లాన్ అని చెప్పి పోరాడాడు కదా అతను. వీళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు స్టోరీలు చెప్పుకుంటా ఏం పెట్టారు, ఏ నామినేషన్లు ఎట్లా చేశారు, ఇది చర్చించుకుంటున్నారు కానీ సోది చెప్పుకుంటున్నారు కానీ అంత పెద్ద ఇష్యూ జరిగి అతను హర్ట్ అయితే కనీసం కన్సర్న్ చూపించాలి కదా ప్రేరణ, నబీల్. సో నబీల్ కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయలేదని అంటాడు. ఎవరిని ఇది మీరు రాత్రి చూస్తారు, బ్యాక్ పిచ్చింగ్ చేయలేదంటాడు. ఎందుకు చేయలే? గౌతమ్ బ్యాక్ పిచ్చింగ్ చేశాడుగా. ఎట్లా పడుతున్నాయి ఓట్లు రానని ఇష్టమే అంటే, అవును కదా ఎట్లా పడుతున్నాయి నువ్వు కూడా అన్నావుగా. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే దానికి నానా అగసాట్లు పడుతున్నాడు నబీలు గౌతమ్ దగ్గర. సో మొత్తానికైతే హౌస్ క్లమ్జీగా అయిపోయింది. సో దాని ప్రకారం ఓట్లు నేను అఫీషియల్ మనకు ఎవరికి తెలియదు, అది ఎవరు చెప్పినా అది తప్పాసే, నమ్మవాకండి. అఫీషియల్ ఎవరికి తెలీదు. సో యూట్యూబ్ పోల్స్ ప్రకారం కనుక మనం చూస్తే నంబర్ 1 స్థానంలో మాత్రం నిఖిల్ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. నియర్లీ 36-37 దాకా ఉంది అతనికి. సో దాని తర్వాత నబీల్ ఉన్నాడు. సో నబీల్కి అతనికి కూడా పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 30-31 ఆ రేంజ్లో ఉన్నాడు. సో ఆ తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణకైతే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఆమె మెగా చీఫ్ అయిన తర్వాత ఆమె చేసిన ఏమంటారు, ఆమె యాక్షన్స్ ఏవైతున్నాయో ఆ సినారియో జనాలకు నచ్చలా. అసలు ఒక డిక్టేటర్ లాగా, అసలు హిట్లర్ పరిపాలించలేదేమో ఆ విధంగా, ముసోలిని కూడా పరిపాలించలేదేమో. వాళ్ళైతే డిక్టేటర్స్, మ్యాజిల్ నుంచి కూడా చేయలేదేమో. వీళ్ళు డిక్టేటర్స్ ప్రపంచంలో అసలు పేరు గల ముగ్గురు. మరి ఈమె చేసిన పనులు ఆమెకి ఇప్పటికీ అర్థం కావడం. నేను చేసిన కరెక్టే కదా, నేను అడిగాను కదా, నేను చేయిందే కదా నేను అడిగింది అని అంటది. ఎక్కడ ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ నబీల్కి ఒక విధంగా ఇచ్చావు, గౌతమ్కి ఒక విధంగా ఇచ్చావు, ఆ మాత్రం మినిమం సెన్స్ ఉండాలి కదా. సో ఆమెకైతే ఓటింగ్ తగ్గుతూ ఉంది, 15%కి తక్కువే ఉంది. ఇక చివరిలో ఇద్దరున్నారు, పృథ్వీ, యష్మి. సో పృథ్వీకేమో 11%, యష్మికేమో 10%. ఇది రాను తగ్గచ్చు. ఎందుకంటే యష్మి వచ్చిన వాళ్ళందరూ కూడా, సీత కూడా ఏం చెప్పిందంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇతని ఆట కోసం బలైపోయామని అనేది ఒక పదం వాడింది అమ్మాయి. అవును అని ఈ అమ్మాయి అంటుంది. అరే అలా కాదు, నాకేం ఎఫెక్ట్ కాలేదని చెప్పాలిగా. ఏమైనా ఎఫెక్ట్ చేసాడా మనం అనుకుందాం. ఇప్పుడు అతనితో మంచిగా ఉన్న వాళ్ళ గేమ్కి ఏమి ఎఫెక్ట్ చేసాడు ఇతను, ఒకసారి ఆలోచించండి. అలా కాకుండా చిల్ అవుతుంది. ఇప్పుడు నాకు మంచి జరుగుతుంది, సో ఈ విధంగా సీత చెప్పింది నా కోసమే కదా అన్నట్టుగా అబ్బాయి మీద నెట్టేస్తుంది ఈ అమ్మాయి చేసిన తప్పులన్నీ కూడా. మరి నువ్వు బన్నీ వేసుకుని ఉడికిచ్చావు కదా, అన్నం తినిపించమని గౌతమని అడిగావు కదా, ఇవన్నీ కూడా అతని కోసమే కదా నువ్వు చేసావు కదా. నువ్వు చేసి ఇన్ని తప్పించుకోవడం ఎంతవరకు కరెక్టు? సో పృథ్వీ వీళ్ళిద్దరే ఉన్నారు, చెప్పలేము. ఇంక రాను ప్రేరణ కూడా కిందకు వచ్చేసి పృథ్వీకి ఇంకొకరు పైకి పోతాడేమో. ఎందుకంటే పృథ్వీకి ఏంటంటే ఉన్నట్టు మాట్లాడతాడు. సో ఎక్కడ కూడా అతను ఏమంటారు బ్యాక్ పిచ్చింగ్ అయితే చేయడు, అందులో అనుమానమే లేదు. అతనికి ఏమో ఆడుకుంటాడు, వచ్చి కూర్చుంటాడు అంతే. సో రాను వీళ్ళిద్దరికి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అని అనుకున్న డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే 5 మందే ఉండరు, ఏమో జరగనవచ్చు, గుర్రం ఎగరావచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే వాంటెన్లింగ్ బిగ్ బాస్ ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ దగ్గర నామినేషన్ చేయించాడు. ఎందుకంటే
ఇప్పటికి ఆల్రెడీ కే బ్యాచ్, టీ బ్యాచ్ అనేది వచ్చేసింది కాబట్టి దాన్ని పోగొట్టుకునేదానికి వీళ్ళందరినీ నామినేషన్‌కి తీసుకురావడానికి చేసినటువంటి పన్నాగంలో ఆ కుట్రలో భాగమే ఇది. అదే వీళ్ళు చేసుకోకుంటే వాళ్ళు 5 మంది వచ్చిండేవాళ్ళు కాదసలు. వీళ్ళల్లో కూడా వచ్చిండేవాళ్ళు. సో, అది కాకుండా 5 మంది అవ్వంగానే ఆపేసాడు. సో, వాళ్ళ ఇష్టం, వాళ్ళ గేము. సరే మొత్తానికి ఈ పరిస్థితి అయితే ఇలా ఉంది. అఫీషియల్‌గా ఓటింగ్ లైన్స్ ఈరోజు రాత్రి 10:30కి ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి తప్పకుండా ఓటేసుకోండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ చేయండి. హాట్‌స్టార్‌లో కూడా వేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీ కంటెస్ట్‌కి మీరేసుకోకపోతే వద్దాగా ఎలిమినేట్ అయిపోతారు. ఉండే 5 మంది కూడా నేను కారణాలైతే చెప్పాను గానీ, ఉండే 5 మంది కూడా బ్రహ్మాండమైన ఆడేవాళ్ళు. ఇద్దరు ఆడపులులబ్బా! వాళ్ళు ఆడే ఆటలు ఎలా ఉంటాయి? వాళ్ళ మాటలు తీసేద్దాం. ఇప్పటిదాకా మాట్లాడుకుంది. కానీ ఆట ఏ విధంగా ఆడతారు? అదే నబీల్ ఏ విధంగా ఆడతాడు? నిఖిల్ ఏ విధంగా ఆడతాడు? పృథ్వీ ఎలాగ ఆడతాడు? ఈ 5 మంది కూడా 5 పిల్లర్స్ అండి. సో, ఈ 5 పిల్లర్స్ కూడా ఒకే దాంట్లో వాళ్ళ దురదృష్టం అంతే. కాబట్టి మీ కంటెస్టెంట్‌కి మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి తప్పకుండా ఓటేసుకోండి. సేవ్ చేసుకోండి. ఇదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.